హాయ్ అందరికీ జై శ్రీరామ్. సో ఈరోజు అంటే వీడియో షూట్ 31. సో నేను రీసెంట్గా అంటే నిన్న తిరుపతి వెళ్ళొచ్చాను అనమాట 30కి. సో కలియుగ వైకుంఠము అని చెప్పేసి చాలామంది అంటారు. సో నేను ఇంతకుముందు చాలాసార్లు వెళ్ళాను, కానీ చాలా లాంగ్ పీరియడ్ తర్వాత మళ్ళీ వెళ్ళాను. లాంగ్ పీరియడ్ తర్వాత పాయింట్ ఏంటిదంటే, నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానము ఎంత వరస్ట్గా అంటే అంత వరస్ట్గా మెయింటైన్ చేస్తాను తిరుపతి దేవస్థానాన్ని. సో నేను క్లీనింగ్ పరంగా చెప్పట్లేదు, ఇక్కడ క్లీనింగ్ పరంగా చెప్పట్లేదు, సెక్యూరిటీ పరంగా ఎంత వరస్ట్గా ఉందంటే అంత వరస్ట్గా ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎట్లా అంటే నాకు పిచ్చి కోపం వచ్చింది నిజంగా అప్పుడు ఆ సిచ్యువేషన్లో. సో ఇప్పుడు నేను చెప్పడం కానీ తప్పకుండా నేను ప్రూఫ్స్ కూడా చూపెడతాను. నేను వీడియోస్ తీసిన అక్కడ ఏ విధంగా ఉంది అని చెప్పేసి వీడియో తీసిన చూడండి. ఇక్కడ కూర్చున్నది యాక్చువల్లీ లైను, ఆ పక్కన మొత్తం నిలబడ్డది మొత్తం ఎక్స్ట్రా లైన్. అంటే వీళ్ళు వెనుక వచ్చిన వాళ్ళు మొత్తం సందు ఉంది కాదని చెప్పేసి వాళ్ళు కూర్చున్న వాళ్ళు ముందరికి వెళ్ళారు. ఇప్పుడు అక్కడ రిలీజ్ చేసిన తర్వాత ఆ కూర్చున్న వాళ్ళు వేస్తారు, వీళ్ళు వేస్తారు, అందరూ ఒకటేసారి పోతారు, మొత్తం తోపులాట జరుగుతుంది. అలా జరిగింది కూడా 2 times ఇలా జరిగింది. ఇక్కడ అక్కడ ఒక సెక్యూరిటీ లేడు, ఎవరు లేడు, మొత్తం చూసుకోండి. అంతేకాదు ఇంకా కూడా ఉంది. ఆ క్యూ లైన్లకి అది మొత్తం కవర్డ్ కదా, చుట్టూ లైక్ గేట్లతో మొత్తం కవర్ కదా. లోపలికి ఎంట్రీ అయిన తర్వాత ఒక వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, ఆ పక్కన ఏదో గేట్ ఉంటే గేట్ తీసుకొని, అంటే క్లోజ్ చేసిన గేట్ని మొత్తం తీసుకొని లోపలికి వచ్చి పల్లి బటన్ అమ్ముతాడు. నేను లిటిల్ బిట్ షాక్ అయినా. రే క్యూలో నిలబడ్డాం, దేవుని దర్శనానికి క్యూలో నిలబడ్డాం, క్యూ లైన్లకు వచ్చి గేట్ తీసుకొని క్యూ లైన్లకు వచ్చి పల్లి బటన్ అమ్ముతాడు. నేను ఆ పర్సన్ నేను ఏమనట్లేదు, అంత దరిద్రమైన సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్న టీటీడీని అంటున్నాను. అంత దరిద్రమైన సెక్యూరిటీ ఉన్నది చూసినాం. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. ఇప్పుడు బతుకు తెరువు కోసం ఉన్న ఒక సాధారణ పల్లి బటాన్ని అమ్ముకునే వ్యక్తి రాగా ఒక టెర్రరిస్ట్ ఎందుకు రాలేడు? చిన్న పాయింట్ కదా, చిన్న లాజిక్ కదా. ఆయన మొత్తం డైరెక్ట్ లోపలికి వచ్చి అమ్ముతున్నాడు. అది ఆ వీడియో కూడా చూపెడతా చూడండి. ఇది అండి టీటీడీ వాళ్ళ నిర్వాహకం, వాళ్ళ భక్తులను చూసుకునే తీరు, వాళ్ళ మెయింటెనెన్స్ ఈ విధంగా ఉంది. ఇంతేకాదు, ఇక లోపలికి వెళ్ళాక చాలా కళాఖండాలు బయటకు వచ్చినాయి. నేను ఏమో అనుకున్నా కానీ టీటీడీ వరస్ట్. ఆ కంపార్ట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత గొర్రెమందలు వేసినట్టు లోపలికి వెళ్ళి తాళాలు పెట్టిర్రు. ఆ లోపల వాష్రూమ్ లేదు, లోపల డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదు. మళ్ళీ ఈ డ్రింకింగ్ వాటర్ కానీ వాష్రూమ్ కానీ రావాలంటే బయటికి రావాలంటే తాళం వేసినా, ఆ తాళం వేసిన అవలే కానీ లేడు అక్కడ. సరే నిజంగా కోపం వస్తుంది నాకు. ఎట్లా అంటే ఇవన్నీ సిచ్యువేషన్ని మెయింటైన్ చేసినా కాబట్టి, నేను చూసినా కాబట్టి. సో వాష్రూమ్ మొత్తం బాత్రూమ్ వెళ్దాం బయటకు వద్దామంటే తాళం వేసినాడు, వాడు తాళం వేసినాడు అక్కడ లేడు. వాడిని పిలుచుకురమ్మంటే అక్కడ ఆయా వాళ్ళు పనిచేసే వాళ్ళు డ్రెస్ సీపర్స్ వాళ్ళని పిలుచుకురమ్మంటే వాళ్ళకి డిమాండ్ ఎక్కువ. ఏం డిమాండ్ రా బాబు వాళ్ళది, వాళ్ళ ఆస్తులు అని అంటే చూస్తున్నారు. గొర్రెల మంద లెక్క లోపలేసి తాళం వేసారు. సరే ఇంకోటి తెలుసా, తాళం వేసారు కదా, తాళం వేసిన తర్వాత ఎప్పుడు చాలాసేపటికి తర్వాత 1 hour 1.5 తర్వాత కాఫీ ఇచ్చారు. కాఫీయో టీయో సంథింగ్ తాగలేదు. పాయింట్ ఏంటిదంటే ఆ లోపల కూడా ఒక సెక్యూరిటీ లేడు వీళ్ళందరూ మెయింటైన్ చేయడానికి. ఎందుకంటే ఇప్పుడు ఒక కంపార్ట్మెంట్లో లోపల వేసారు కదా, బయట నుంచి వాళ్ళు టీ కాఫీలు అందిస్తారన్నమాట. ఈ టీ కాఫీల కోసం ఏంటిదంటే ఈ లోపల ఉన్న జలం మొత్తం ఎగబడతారు అక్కడ. సో కనీసం ఈ లోపల ఉన్న క్రౌడ్ని కంట్రోల్ చేయని కూడా లోపల ఒక సెక్యూరిటీ లేడు. ఎంత దరిద్రమైన మెయింటెనెన్స్ అంటే అలిపిరి మెట్లకి వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాల్సింది పోయి వాళ్ళని ఆపి ఈ 300 దర్శనములను విఐపి దర్శనం పంపిస్తున్నారు. అంత దరిద్రమైన మెయింటెనెన్స్ చేస్తుంది టీటీడీ. ఎట్లా అంటే దేవుని నిజం చెప్తున్నా, హార్ట్ఫుల్ చెప్తున్నా, దేవుణ్ణి చూసిన సంతృప్తి అంటే నాకు లేదు. నిజం చెప్తున్నా, అంత దరిద్రమైన మెయింటెనెన్స్ ఉంది టీటీడీలో. సో ఇంక అత్త లోపల నుంచి బయట తన్నుకుంటూ వస్తానే కానీ ఆ బూతులు వస్తున్నాయి కానీ అనవసరంగా ఎందుకులే బూతులు అయితే వాళ్ళ అవసరంగా వైరల్ అయిపోతుంది. సో ఇది టీటీడీ నిర్వాహకం ఈ విధంగా ఉంది. ఓకే.